కర్ణుడు గొప్పనా లేదా అర్జునుడా? ఈ మధ్య వచ్చిన కల్కి మూవీ తర్వాత ఎప్పుడూ లేని ఒక కొత్త ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. ఇన్నాళ్ళు మా హీరో గొప్ప అని కొట్టుకునే ఫ్యాన్స్ ఇప్పుడు కర్ణుడు గొప్ప లేదా అర్జునుడు గొప్ప అనే దాని మీద గొడవ పడుతున్నారు. దీని ద్వారా చాలా మందికి మన హిందూ పురాణాల మీద అయితే ఆసక్తి ఖచ్చితంగా కలిగింది. దీన్ని క్రియేట్ చేయడంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఖచ్చితంగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు కర్ణుడా లేదా అర్జునుడు గొప్పనా అనేది మన పురాణాలను బేస్ చేసుకొని చెప్పబోతున్నాను. సో మీరు స్నాక్స్ తింటూ వీడియో చూస్తూ చిల్ అవ్వండి. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని విషయాలు చెప్పడానికి నాకు మోటివేటింగ్గా కూడా ఉంటుంది. మహాభారతం రాసిన వ్యాస మహర్షి కూడా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే భారతంలోని ప్రతి పాత్రకు ఇంపార్టెన్స్తో పాటు చాలా లేయర్స్ కూడా ఉంటాయి. వీళ్ళే గొప్పవాళ్ళు అని ఖచ్చితంగా చెప్పలేం. అలానే తప్పులు చేసిన ప్రతి పాత్రను దుర్మార్గుడిగా కూడా ముద్ర వేయలేం. తత్వశాస్త్రం దృష్ట్యా ఒక ముక్కలో ధర్మంగా బతకడం అంటే ఏంటో చెప్పు అని అడగగానే నీకు ఏది జరిగితే చాలా బాధపడతావో అదే పనిని ఇతరులకు చేయకు అని చెప్పిన విదురుడు కంటే పెద్ద తత్వవేత్త ఎవరుంటారు? అంత గొప్పగా లోతుగా ప్రతి పాత్రకు ఒక కారణం, ఇంపార్టెన్స్ మహాభారతంలో ఉంటుంది. ఈ మహాభారతంలో అసలు హీరోలు విలన్లు అనేవాళ్ళు ఉండరు. ఇప్పుడు మన డిబేట్ కర్ణుడు గొప్పనా లేదా అర్జునుడు గొప్పనా అంటే దాన్ని డిసైడ్ చేసే ముందు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా తెలుసుకోవాలి కదా. కర్ణుడు పుట్టిన వెంటనే తన తల్లి అయిన కుంతీదేవి ఒక నదిలో వదిలేస్తుంది. క్షత్రుడిగా పెరగాల్సిన కర్ణుడు శూద్రునిగా సేవకుడిగా పెరగాల్సి వస్తుంది. అయినప్పటికీ కురుక్షేత్ర యుద్ధంలో తన చేతికి పాండవులు చిక్కితే అర్జునుడిని తప్ప ఎవరికి ఏ హాని చేయకుండా వదిలేస్తా అని కుంతీదేవికి మాట ఇస్తాడు. ఎందుకంటే పాండవులలో తనకు సమానం అర్జునుడు ఒక్కడే అని, అలాగే అర్జునుడు ఒక్కడే బతికి ఉంటే కౌరవులు గెలవడం అసాధ్యమని కర్ణుడికి ముందే తెలుసు. తన ముందు చేయి చాచి ఏమడిగినా ఇచ్చి కర్ణుడు తన తల్లి వచ్చి తన కుమారుల ప్రాణాలు దానంగా అడిగితే ఇవ్వకుండా ఎలా ఉంటాడు? తెలుగులో సీనియర్ ఎన్టీఆర్ గారు దానవీర సూరకర్ణ అనే మూవీ తీశారు. అయితే అందులో కర్ణుడి క్యారెక్టర్ ని పెంచడానికి కొన్ని కల్పితమైన సీన్స్ యాడ్ చేశారు. ఒకసారి కర్ణుడి ఒడిలో గురువు తలపెట్టి నిద్రపోతాడు. అదే సమయంలో ఒక పురుగు కర్ణుడి తొడను కరుస్తుంది. కానీ కొద్దిగా కదిలినా కూడా గురువుకి నిద్రాభంగం కలుగుతుందని, అలాగే నొప్పిని భరిస్తూ ఒక పూటంతా ఉండిపోతాడు. నిద్ర లేచిన గురువు కర్ణుడి సామర్థ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యపడి, ఇంత బాధను భరించావంటే నీవు ఖచ్చితంగా క్షత్రియుడవే, నాకెందుకు శూద్రుడని అబద్ధం చెప్పావని శపిస్తాడు. ఇందులో ఖచ్చితంగా కర్ణుడి మంచితనమే ఉంది, కానీ చెడు ఎక్కడుంది? అయినా కూడా శాపానికి గురయ్యాడు. ఎట్టి పరిస్థితులలో భవిష్యత్ కర్మలను ఎవరికీ చెప్పకూడని సూర్యుడు కూడా తన కుమారుడైన కర్ణుడి మీద ప్రేమతో కర్ణుడి ప్రాణాలు కాపాడడం కోసం ఒక నిజాన్ని చెప్తాడు. కర్ణ, నీకున్న కవచ కుండలాలు సామాన్యమైనవి కావు. ఇవి ఉంటే నిన్ను ముల్లోకాల్లో ఎవరూ చంపలేరు. ఇదే నీకు వరం. నిన్ను చంపలేరు తప్ప ఓడించలేరని కాదు. కానీ నీవు బతికి ఉంటే కదా ఏది అనుభవించాలన్నా. కానీ నిన్ను చంపాలని కుట్రతో ఇంద్రుడే స్వయంగా బ్రాహ్మణ రూపంలో వచ్చి నీ కవచ కుండలాలు అడుగుతాడు. నీవు మాత్రం ఇవ్వకు అని అంటాడు. అప్పుడు కర్ణుడు చాలా గంభీరంగా సూర్యోపాసనకు ముందు వృద్ధులు కానీ, మహిళలు కానీ, చిన్న పిల్లలు, బ్రాహ్మణులు కానీ ఎవరైనా ఏది అడిగినా నేను ఇవ్వకుండా ఉండలేను. అది నా ధర్మం. అలా అని నా శక్తికి మించి ఇస్తానని కాదు. నా శక్తి మేరకు ఇస్తాను. నా ధర్మాన్ని పాటించకుండా బతకడం నా వల్ల కాదు. నాకు కీర్తికాంక్ష ఎక్కువ. కీర్తి కోసం ప్రాణాలు వదిలేస్తాను తప్ప అపకీర్తిని మూట కట్టుకోను అని అంటాడు. ఇంతటి క్రమశిక్షణ, సంకల్ప దీక్ష ఉన్న కర్ణుడు ప్రాణాలు పోతాయని తెలిసి కూడా తన ప్రాణాలు కాపాడే కవచ కుండలాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడంటే అతను ఎంత దానపరుడో తెలుస్తుంది. కర్ణుడి మాటలు విన్న సూర్యుడు వెళ్లిపోయే ముందు, సరే వాటికి బదులుగా శక్తి ఆయుధాన్ని ఇంద్రుడి నుండి తీసుకో అని సలహా ఇస్తాడు. కాకపోతే గురువు ఇచ్చిన శాపం వల్ల యుద్ధ సమయంలో నేర్చుకున్న విద్యలు, ఆయుధాలు పనిచేయకుండా పోతాయి. ఇంకొక విషయం ఏంటంటే తన అంశతో పుట్టిన అర్జునుడిని కాపాడడం కోసం ఇంద్రుడు ట్రై చేస్తే కర్ణుడిని కాపాడడం కోసం సూర్యుడు ట్రై చేస్తాడు. యుద్ధంలో కర్ణుడి పరాక్రమం అంతా ఇంత కాదు. రెచ్చగొట్టిన ధర్మరాజుని పిడిగుద్దులతో మట్టి కరిపించి బతికిపో అని ప్రాణాలు దానంగా ఇచ్చేస్తాడు. కర్ణుడి ఆవేశాన్ని చూసిన నకుల, సహదేవులు, భీముడు ఆశ్చర్యపడిపోయారు. వాళ్ళు ముగ్గురు ఒకే రథం ఎక్కి యుద్ధం చేస్తుంటే కర్ణుడు మాత్రం ఒక్కడే ఒక రథంలో ఉండి వాళ్ళ మీదకు దూసుకుపోతున్నాడు. కర్ణుడి ఆవేశాన్ని దూరం నుంచి అర్జునుడు కూడా గమనించాడు. శత్రువుల గుండెల్లో భయం పుట్టించేంత పరాక్రమం కర్ణుడి సొంతం. కర్ణుడు ఒక్కడు బతికి ఉంటే చాలు, కురుక్షేత్రం అస్సలు ఆగదు. అంతటి ధైర్యం, పరాక్రమం ఉంది కాబట్టే కర్ణుడిని నమ్ముకొని దుర్యోధనుడు యుద్ధానికి వెళ్తాడు. ఇంకోవైపు మహావీరుడు అర్జునుడు గురించి తెలుసుకుంటే అర్జునుడు మామూలు విల్లుకాడు కాదు. తనలాగా విల్లును వాడి బాణాల వర్షం కురిపించే వీరుడు మహాభారతంలో అస్సలు కనపడాడు. పట్టుదలతో ఏదైనా నేర్చుకునేవాడు. అది ఎలాంటిదైనా గురువు మెప్పు కోసం ఎంత కష్టమైనా పడతాడు. ఒకసారి అర్జునుడికి గురువు అయిన ద్రోణాచార్యుడు ప్రపంచంలోనే గొప్ప ధనుర్విద్యా ప్రపూర్ణుడిగా చేస్తానని మాట ఇస్తాడు. పాండవుల యుద్ధం గురించి మహాభారతంలో క్లియర్గా ఉంది. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే అర్జునుడు మాత్రమే ఒక ఎత్తు. అర్జునుడు లాంటి వీరుడు భూమి మీద పుట్టలేదు, ఇక ముందు పుడతాడని కూడా నమ్మకం లేదు. అంతటి మహావీరుడు అర్జునుడు. యుద్ధానికి పెద్ద పులిలాగా వస్తాడు. ఆయనకు తగ్గట్టు సారథి శ్రీకృష్ణుడు. అర్జునుడిని గాంధీవదారి అర్జున అని కూడా అంటారు.
ఆ గాంధీవాన్ని పట్టుకుంటే దేవతలు కాదు, గంధర్వులు కాదు, ఎవరు కూడా ఆ ధనస్సు చేతిలో ఉండగా అంత తేలిగ్గా అస్త్రప్రయోగం చేయలేరు. దాన్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోలేరు, వాడలేరు, ఒక్క అర్జునుడు తప్ప. విరాట పర్వంలో ఆ గాంధీవం గురించి ఏముందంటే అర్జునుడు దాన్ని చేత్తో పట్టుకొని వింటినారిని లాగగానే వచ్చే శబ్దానికి కూడా శత్రువులు భయపడేవారు. పరమశివుడు అంతటి వాడు సైంధవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమయ్యి పాండవులను గెలిచే వరం అడిగాడు. పాండవులను గెలిచే వరం నేను ఇవ్వలేను, నువ్వు అడగకూడదు అని శివుడు అన్నాడు. దుర్యోధనుడు చిన్నప్పటి నుంచి అర్జునుడిని చూస్తున్నాడు కాబట్టే అర్జునుడిని ఓడించడానికి తనకు ఒక వీరుడు కావాలని ఆలోచించాడే కానీ తానే అర్జునుడిని ఓడించగలను అని ఎప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే తనకు అర్జునుడి సామర్థ్యం తెలుసు కాబట్టి. ఒకసారి అర్జునుడు కర్ణుడితో తలపడినప్పుడు మొత్తం బాణాలతో రథాన్ని బంధించేశాడు. పైన నుండి చూస్తే బోనులో చిక్కుకున్న వాడిలా కర్ణుడు కనిపించాడు. అదే అస్త్రాన్ని తర్వాత కర్ణుడు కూడా అర్జునుడి మీదకు వదిలాడు. దాన్ని పులిలా ఛేదించుకుని వచ్చి మళ్ళీ సంగ్రామంలో నిల్చున్నాడు. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తుంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి ఆడియన్స్ వచ్చినట్టు దేవతలంతా వచ్చి చూసేవాళ్ళంట. దానగుణం ఎంత ఉన్నా, పరులకు సాయం చేయాలని ఎంత ఉన్నా కర్ణుడు మహాభారతంలో చనిపోవడానికి కారణం అధర్మం వైపు నిలబడ్డం. కర్ణుడు కంఠానికి అర్జునుడు గాంధీవాన్ని గురిపెట్టేంత వరకు కర్ణుడు పాటించింది అధర్మమే. కౌరవుల పక్షాన దుర్యోధనుడి కోసం పాండవులతో యుద్ధం చేస్తూ అభిమన్యుడిని అధర్మంగా చంపేస్తాడు. కౌరవులను ముప్పు తిప్పలు పెట్టి చీల్చి చెండాడిన అభిమన్యుడు చావుకు కారణమయ్యాడు. ఈ కారణం చెప్పే కృష్ణుడు అర్జునుడిని కర్ణుడి మీదకు యుద్ధానికి తీసుకెళ్తాడు. ఇలాంటి ఘటనే కర్ణుడికి కూడా కలిగింది. యుద్ధంలో కర్ణుడు అర్జునుడిని తప్ప మిగతా పాండవులందరినీ పరుగులు పెట్టిస్తున్నాడు. కర్ణుడి మీదకు వెళ్తున్న అర్జున్ని చూసి చంపడానికి కర్ణుడి కొడుకు వస్తాడు. కర్ణుడి కొడుకుని పాండవులు చంపేస్తారు. అయినా కూడా అంత బాధలో ఉండి కూడా యుద్ధం ఆపలేదు. శత్రువుల మీదకు దూకుతున్నాడు. యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. అప్పుడే కర్ణుడి రథం మట్టిలో ఇరుక్కుంటుంది. దీనికి కూడా కారణం శాపమే. అప్పుడు కర్ణుడు అర్జునుడితో, అర్జున, ధర్మం కాబట్టి నీకు ఈ మాట చెప్తున్నాను. నేను నిరాయుడిని అయినప్పుడు నన్ను చంపడం భావ్యమేనా? కాస్త సమయం ఇవ్వు, నా రథచక్రాన్ని బయటికి తీసి మళ్ళీ నీతో ధర్మంగా యుద్ధం స్టార్ట్ చేస్తాను అన్నాడు. అప్పుడు కృష్ణుడు, ఇప్పుడు నీకు ధర్మం గుర్తుకొచ్చిందా కర్ణ? ఇంతవరకు నీవు చేసిన ధర్మాలేంటో చెప్పు అనగానే కర్ణుడు మౌనంగా ఉండిపోతాడు. అప్పుడే కృష్ణుడు అర్జునుడికి త్వరపడమని ఆదేశాలు ఇస్తాడు. అర్జున, ఇది కర్ణుడి శాపం. ఆ రథం లేవదు, ఆలోచించు బాణం వెయ్యి అంటాడు. అప్పుడే అర్జునుడి బాణానికి కర్ణుడు చనిపోతాడు. కర్ణుడు చనిపోగానే బురదలో ఇరుక్కున్న రథం స్వయంగా పైకి లేస్తుంది. కర్ణుడిని చంపింది అర్జునుడే కదా, సో అర్జునుడే గ్రేట్ కదా అని అనుకోవచ్చు. కానీ యుద్ధంలో ఎన్నోసార్లు అర్జున్ని కృష్ణుడు కాపాడతాడు. ఒకసారి కర్ణుడి బాణానికి అర్జునుడు బలి కాకుండా కృష్ణుడు రథాన్ని కిందికి దిగిపోయేలా తొక్కి ఆ బాణం అర్జునుడి తలకు తగలకుండా కాపాడతాడు. యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు రథం దిగాకే కృష్ణుడు దిగుతాడు. కృష్ణుడు దిగగానే ఆ రథం కాలిపోతుంది. అప్పుడు అర్జునుడు దాని గురించి అడగ్గా కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఈ రథం యుద్ధంలోని ఎన్నో అస్త్రాలను ఎదుర్కొని ఎప్పుడో కాలిపోయింది. కానీ నేను రథంలో ఉండడం వల్ల నీకు ఏమీ అవ్వలేదు అన్నాడు. చివర్లో అర్జునుడు కర్ణుడి కొడుకు అయిన వృషకేతుడిని కాపాడి ప్రేమగా పెంచుకున్నాడు. సో అలా ఎవరి బలం వాళ్ళకుంది, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకి ఉంది. పరిస్థితుల ప్రభావం వల్ల యుద్ధంలో పాల్గొనాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ టాపిక్ మీద ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో ఈ వీడియో కింద కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. See you all in the next video. అంతవరకు టేక్ కేర్.